వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అన్నమాట. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు సండే కదండి, మా అమ్మ వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇల్లు అనకుండా రూమ్ అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? నా వీడియో అందరు చూస్తున్నట్టయితే మీకైతే అర్థమైపోతుంది, నా సబ్స్క్రైబర్ల వాళ్ళకైతే అర్థమవుతుంది అన్నమాట. ఏం అర్థమవుతుంది ఏంటి మాకు కూడా చెప్పొచ్చు కదా అని అనుకుంటున్నారా? ఏంటంటే హైదరాబాద్లో ఉంటాం కదా, మా అమ్మ వాళ్ళు కూడా మా పక్కనే ఉంటారన్నమాట. మేము విలేజ్లో ఉండము. ఇక్కడైతే నేను ఇక సండే అందరం కలిసి తిందాము అని చెప్పి మా అమ్మ అయితే మమ్మల్ని పిలిచింది. కూతురు ఇక మా అల్లుడు మీరు వచ్చేయండి అని చెప్పి మమ్మల్ని కాల్ చేసి పిలిచింది అన్నమాట. అందుకే నేను టకటక ఇక అంటే రూమ్లో వర్క్ మొత్తం చేసేసి నేనైతే టిఫిన్ చేస్తున్నాను. ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉంటే పక్కన బాబు వచ్చాడు. వీళ్ళెవరు, ఈ బాబు ఎవరు అని అనుకుంటున్నారా? అంటే పక్కన రూమ్ వాళ్ళండి, అంటే మరాఠీ వాళ్ళు. ఈ బాబు చూడండి నాకు టైంపాస్ చేపిస్తూ ఉంటాడన్నమాట. నేను తినిపిస్తూ ఉంటే తినట్లేదు, అంటే వాడు నాకు తినిపిస్తున్నాడు. వాడు తినిపిస్తూ ఉంటే నేను తినట్లేదు, ఎందుకంటే కింద పడేసిండు. అవి కింద పడినవి మళ్ళీ తీసి నాకు అవి చూడండి, కింద పడేసినవి మళ్ళీ నాకు తినిపిస్తున్నాడు. అందుకే కింద పడిన ఇలా తింటాం చెప్పండి, అందుకే నేను తినట్లేదు. మళ్ళీ వాడు ఇలా తినిపిస్తుంటే నేను తినలేదు కదా, మళ్ళీ నేను తినిపిస్తూ ఉంటే తినట్లేదు. చూడండి వాడు, చూడండి చాలా క్యూట్గా ఉంటాడండి. రోజంతా నా దగ్గరే ఉంటాడు. మా ఆయన ఉంటే ఆయన రాడండి, ఎందుకంటే భయపడతాడు. ఇక నేనైతే పరిచయమైన బాగా డే అంతా నాతోనే ఉంటాడు కాబట్టి నేను ఇక పాతదాన్ని అయిపోయినా. మా ఆయన కొత్త ఉన్నాడు ఆయనకు, అందుకే భయపడతాడు. చూడండి ఇక్కడ అలా ఆడుతూ సరదాగా అయిపోయిందన్నమాట. టిఫిన్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ గిన్నెలు తోముతున్నాను. ఇలా గిన్నెలు తోమిన తర్వాత నేను ఎక్కడ ఉంటాయో మళ్ళీ అక్కడే చదువుతా. అప్పుడే కొంచెం చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. మనకు ఎవరైనా వస్తే కూడా మంచిగా నీట్గా అనిపిస్తుంది, వాళ్ళకు కూడా మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే టిఫిన్ చేసిన తర్వాత నేను వాటర్ తాగడం మర్చిపోయాను. చూడండి అదే చెప్తున్నాను మీకు. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అంటే ఏమేమి తీసుకెళ్తా ఏంటి అని చెప్పి మీకు చెప్పాను కదా. నేను మా దాంట్లో అంటే మా బంజారాలో జొన్న రొట్టెలు ఖచ్చితంగా ఉంటాయి కదా. మా అమ్మ ఏమో ఫిష్ చేసి అక్కడ ఫిష్ తెచ్చి కర్రీ వండేసింది. తర్వాత మా ఆయనను మటన్ తీసుకురా అన్నది, ఎందుకంటే ఇక కూతురు అల్లుడు వస్తున్నారంటే ఇంట్లో ఇక వేరే స్పెషల్ కదండి, మర్యాదలు ఉంటాయి కదా. అయితే ఇక చికెను తర్వాత ఫిష్ రోజు తినేదే కదా అని చెప్పి మటన్ తీసుకురా అని మా ఆయనకి చెప్తే మా ఆయన తీసుకొస్తున్నాడు. ఇక ఇది స్పెషల్ అన్నమాట. ఇక్కడ జొన్న రొట్టెలు చేస్తున్నాను. ఇలా చేస్తూ ఉంటే ఇక వీడొచ్చిండు. చూడండి వాడికి అండర్వేర్ కూడా లేదన్నమాట, అంటే టాయిలెట్ పోసిండు, అందుకే వాళ్ళ అమ్మ తీసేసింది. ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టాను. అంటే ఇప్పుడు జొన్న రొట్టెలకి కావాల్సింది అయ్యే ఉంటాయి కదా. ఇప్పుడు వేడి నీళ్ళు పక్కా ఉండాలి కదా, దాంతోటే కదా మనకు పిండి అనేది కలపడం మంచిగా, అంటే మంచిగా రావాలంటే మనం వేడి నీళ్ళే వాడాలి. ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఇందులో కూడా నేను క్లారిటీగా చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. పైన విమానం పోతుందని చెప్తున్నాడు వాడు. ఇక చిన్నపిల్లలకి అంతే కదండి, విమానం అంటే ఇక ఇంట్రెస్టే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మనం జొన్న రొట్టెలు చేస్తాం కదా, కాల్చుకోవడానికి పెంక కావాలి కదా మనకు. ఆ పెంకనైతే నీట్గా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం నీట్గా దీన్ని కడుక్కుంటే మనం రొట్టె వేస్తాం కదా, అప్పుడు మాడకుండా మంచిగా కాలుతుంది అన్నమాట. రెండు వైపులా మంచిగా కాలాలంటే పెనం మంచిగా ఉండాలన్నమాట, కొంచెం లావుగా ఉండాలి, కొంచెం నీట్గా ఉండాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇడ్లీలు ఉన్నాయి కదా, నేను చేసిన అని చెప్పాను కదా, ఆ ఇడ్లీలు అయితే ఇందులో చదువుతున్నాను. ఎందుకు చదువుతున్నానో తిన్నది కదా అని చెప్పి అనుకుంటున్నారా? అంటే మా మేనకోడలు ఉంది కదండి, మా తమ్ముడు పాప, చూసే ఉంటారు మీరు వీడియోలో చాలాసార్లు, దాంతో వీడియో తీశాను నేను. దానికి తీసుకోబోతున్నాను అన్నమాట. అంటే నేను ఏం చేసినా దానికైతే ఖచ్చితంగా ఇస్తానన్నమాట. రోజు వెళ్తే మా అమ్మ వాళ్ళకి కూడా ఇస్తాను నేను.
ఎప్పుడో ఒకసారి వెళ్తా కాబట్టి సరిగ్గా తీసుకెళ్ళను అన్నమాట. ఇది కిచెన్ పాయింట్ నీట్గా లేకపోతే నాకైతే అస్సలు నచ్చదండి. ఏ ఆడవాళ్ళకి నచ్చదు అనుకోండి, ఇక నాకైతే అసలే నచ్చదు. ఎందుకంటే అక్కడ వంట అయితేనే ఉంటుంది, నేను ఇటు తిరుస్తూనే ఉంటాను అన్నమాట. చేయి కాలినా సరే ఆగను. ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను కదా, ఆయిల్ కూడా కావాలి జొన్న రొట్టెలకి. ఇక్కడ మా ఆయన ఫోన్ చేశాడు, అంటే మటన్ ఎంత తీసుకురావాలని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అయితే 1/2 కేజీ తీసుకురా అని మా అమ్మ చెప్పింది. డబ్బులు ఇచ్చేస్తా, మీరు తీసుకురండి, నాకు మళ్ళీ మంచిగా మటన్ తేయడం రాదు, మీరు తెస్తే మంచిగా ఉంటుంది, నీట్గా ఫ్రెష్గా ఉంటుంది, తీసుకురండి అని చెప్తే మా ఆయన ఎంత కావాలి ఏంటి అని అడుగుతున్నాడు. 1/2 కేజీ చాలు, చేపలు తెచ్చింది కదా మా అమ్మ అని చెప్పి నేను చెప్పాను. ఇక్కడ ఒక్క బాగా పోస్తుందండి, ఎండ కొడుతుంది, ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయిందన్నమాట. పిండి అయితే ఇలా కలుపుకోవాలి, వేడి నీళ్ళు కలుపుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని చల్లనీళ్ళతో ఇలా చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ బాగా ఉక్కబోస్తుంది, నాకు కిటికీ మొత్తం వేసేసిన, ఇక్కడ వీడియో సరిగ్గా రాదని చెప్పి. తర్వాత ఇప్పుడు రొట్టె చేయడానికి మనం ఇలాంటి కవర్ని అయితే చించుకోవాలన్నమాట. గుండ్రంగా చించుకొని దాని మీద కొంచెం ఆయిల్ అనేది రాసుకోవాలి. ఆయిల్ రాసుకోవడం వల్ల ఏంటంటే మనకు రొట్టె ఈజీగా ఊడొచ్చేస్తుంది, మళ్ళీ ఇరగకుండా ఉంటుంది అన్నమాట. అంటే ఆయిల్ ఎందుకు రాస్తున్నారు, జొన్న రొట్టెలు ఎప్పుడైనా పిండి మీద చేస్తారు కదా అని అనుకోకండి. అంటే పిండి మీద చేస్తారు, అది పురాతన కాలంలో ఇలా ఉండేదండి పిండి మీద చేయడం. కానీ ఈ కాలంలో ఏంటంటే ఆయిల్ రాసుకొని ఇలా రొట్టెలు చేస్తున్నారన్నమాట. ఇక నేనైతే ఇదే నేర్చుకున్నాను. ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇదైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు పిండి మీద అనుకోండి, అలవాటు లేని వాళ్ళు సడన్గా చేశారనుకోండి, అది ఇరిగిపోతుంది, మళ్ళీ గుండ్రంగా తిరగదన్నమాట. ఇందులో అయితే దీని మీద అయితే పేపర్లో మనం పూరి చేసుకున్నట్టు కొంచెం అలవాటు ఉంటుంది కాబట్టి మంచిగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ హడావిడిగా నేను చేస్తున్నాను ఇక్కడ జొన్న రొట్టెలు. ఎందుకు హడావిడి అంటే ఇక మా ఆయనకు మళ్ళీ డ్యూటీ ఉంది అని అన్నారు, ఇక్కడ డ్యూటీ నుంచి వచ్చేస్తున్నారు అన్నమాట. వచ్చేసేసరికి నేనైతే ఇవన్నీ రెడీ చేసి ఉంచాలి, మళ్ళీ మటన్ తెస్తున్నారు కదా దాన్ని కూడా వండాలన్నమాట. మా అమ్మ ఏం చెప్పింది, నేను ఫిష్ కర్రీ వండేశాను, నువ్వు మటన్ కర్రీ వండు, ఇక కలిపి తిందాము, ఇక నేను హోటల్లో వర్క్ చేసి అలసిపోయినా, నువ్వే వండు అని చెప్పింది. సరేలే తీసుకురా అని నేనే వండుతా అని చెప్పి నేను ఇక్కడ పనులు చేసి రొట్టెలు చేసుకొని అక్కడ తీసుకెళ్తే మటన్ నేను వండాలన్నమాట. ఇలా ఉంది కాబట్టి నేను హడావిడిగా చేస్తున్నాను, ఎక్కడైనా నేనే కదా చేసేదని చెప్పి హడావిడిగా చేస్తున్నాను. ఇలా డబ్బాతో చేసిన తర్వాత ఇది మూత ఉంది కదండి, మనం కూరలు వండుకుంటాం కదా, గిన్నెల మీద ఉంటాయి కదా మూత, దాంతో రొట్టెలు చిన్నగా తీసుకొని పెనం మీద వేసుకొని మంచిగా కాల్చుకుంటే రొట్టెలు అయితే రెడీ అయిపోతుంది. ఇంకో రొట్టె చూపిస్తున్నాను చూడండి, ఇలా పిండి మెత్తగా కలుపుకొని ఇలా డబ్బాతో చేసుకోవాలి. చేత్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం తొందరలో చేస్తున్నాను కాబట్టి నేను డబ్బాతో చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మా ఆయన అయితే వచ్చేసాడు, ఏం చెప్తున్నాడంటే హ్యాండ్ వాష్ తెచ్చాడన్నమాట. అంటే 2 డబ్బాలు తెచ్చాడు. ఇంకా 2 డబ్బాలు ఎందుకు, మన ఇంట్లో ఉంది కదా ఆల్రెడీ, 3 డబ్బాలు ఎందుకు, ఏం చేసుకుంటావు అని చెప్పి తిడతానని మా ఆయన ఏం చెప్పాడంటే, మా మేడం ఇచ్చింది నాకు, నేను తీసుకురాలేదు అని అంటుండు. మేడం ఇస్తే కొంచెం వాడిందైనా ఇవ్వాలి కదా, కొత్త ఇవ్వదు కదా అని చెప్పి నేను తిడుతున్నాను ఇక్కడ. అయితే మా ఆయన ఏమంటున్నాడు, ప్రామిస్ మేడమే ఇచ్చింది అని అంటున్నాడు. ఎందుకు తిడతాను ఇక ఇంట్లో తెస్తే అని చెప్పి అనుకుంటున్నారా, ఏం లేదండి, మనం ఊరు వచ్చి బతుకుతున్నాం కాబట్టి మనం డబ్బులు అయితే వేస్ట్ చేయొద్దని చెప్పి నేను అలా తిడతా ఉంటాను మా ఆయన్ని. ఇక మా ఆయన ఏమో ఇక వేస్ట్ ఆయన కూడా చేయలేండి, కాకపోతే ఇంట్లో స్ప్రేలని, రూమ్ స్ప్రే అని, ఇక హ్యాండ్ వాష్ అని, ఇలాంటి మౌత్ వాష్ అని, ఇలాంటివి అన్నీ తెస్తూ ఉంటాడు. ఇక దానికి డబ్బులు ఎందుకు ఖర్చు అని చెప్పి నేను తిడతా ఉంటాను అన్నమాట. ఇంకో రొట్టె కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇలా మూతతో ఇలా ఈజీగా వేసుకోవచ్చు, మనం చేతితో తీయాలంటే మనకు ఇరిగిపోతుందేమో అని భయం ఉంటుంది కదా, అప్పుడు ఇలా మూతతో తీసుకుంటే రొట్టె అయితే మంచిగా ఈజీగా పెనం మీద పడిపోతుంది అన్నమాట. ఒక్క వస్తుంది బాగా వీడియోకి, ఇప్పుడు లైటింగ్ వస్తుంది అని చెప్పి నేను ఇంత కష్టంతో నేను తీస్తున్నాను. మళ్ళీ ఇటు హడావిడి వంటలు చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా ఉంది. ఇక్కడ మా ఆయన వచ్చేసి మటన్ వండుతున్నాడు, నాకు జొన్న రొట్టెలు అయిపోయిన తర్వాత చూడండి అక్కడ పెనం మీద ఒక రొట్టె కూడా ఉంది. ఇక్కడ మా ఆయన మటన్ కూర వండుతున్నాడు. అంటే నువ్వు వండుతాను అన్నావు కదా, మళ్ళీ మీ ఆయన వండుతున్నాడు ఏంటి అని అనుకుంటున్నాడా. అంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందుకే నేను ఇక కొంచెం బాధలో
ఉన్నాను కాబట్టి ఇక మా ఆయనే వండుతున్నాడు. ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తానండి. ఇక్కడ దాకా మంచిగా సాగిన వ్లాగ్ ఏంటంటే సడన్గా ఇక మారిపోయిందండి మా ఫ్యామిలీలో. ఇంకా ఒక విషాదం లెక్కనే జరిగిపోయింది. అది మీకు ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను కదా. నేను ఎందుకు ఏడుస్తున్నాను ఏంటి అంటే, నేను ఇంతకుముందు వీడియోలో మా తమ్ముడు సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు కదా, మాకు ఒక వీడియో అని పెట్టాను కదా మీకు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ వీడియోలో నేను మా మరదలు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంతసేపు బాగానే తీస్తున్నాం కదా వీడియో, ఇంతలోనే ఏం జరిగిందంటే మా తమ్ముడు వాళ్ళు ఊరు వెళ్ళారన్నమాట. ఊరు ఎందుకు వెళ్ళారంటే హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ అంటే మా మరదలు ప్రెగ్నెంట్ కదా, చూపించడానికి అయితే వెళ్ళారన్నమాట. సడన్గా మా అమ్మకు ఫోన్ చేశారు. మా అమ్మ ఏమో నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, మీ మరదలకి అబార్షన్ అయింది అని చెప్పింది నాకు. ఇక నేను సడన్గా తట్టుకోలేకపోయానండి ఆ మాట విని. ఎందుకంటే ఇక నాకు పిల్లలు లేరు కదా, లేక మళ్ళీ దానికి కూడా 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అందింది దానికి. మళ్ళీ మా పెద్ద అక్క కూడా, నాకన్నా పెద్ద అక్కకు కూడా పిల్లలు లేరు కాబట్టి మా ఇంట్లో ఆమెకు అందింది, మంచిగా ప్రెగ్నెంట్ అయిందని చెప్పి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. కానీ సడన్గా ఇలా తెలిసింది. ఇక నాకైతే ఇక నోట్లో నుంచి మాటలు రావట్లేదండి. చెప్తా ఉంటే నాకు కన్నీళ్ళు వస్తుంది. ఇక మీకు అర్థం కావాలని చెప్పి నేను ఏదో ఇక కొంచెం మనసు నిమ్మలంగా పెట్టుకొని మీకు చెప్తున్నాను. ఇక్కడ అయిన తర్వాత నేను ఏం రెడీ అవ్వకుండా ఇంకా ఆ డ్రెస్ చేంజ్ చేసి ఇక హడావిడిగా ఇక చేసిన వంటలన్నీ తీసుకెళ్తాము, ఇక మంచిగా తిందామని అనుకున్నాము ఈరోజు. కానీ ఇలా మా ఇంట్లో ఇలా అవుతుందని అయితే మేము అస్సలు ఊహించలేదండి. అటు మా తమ్ముడు, మా మరదలు ఇంకా బాగా ఏడుస్తున్నారు. మా అమ్మ కూడా బాగా ఏడుస్తుంది. నేనైతే తట్టుకోలేకపోయానండి ఈ మాట విని. అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఇలా అవుతుందని కూడా అనుకోలేదు. మా విలేజ్లో వెళ్ళి చూపించారండి. అయితే పిండం లోపల చనిపోయింది, లేదు అని అన్నారు. మొన్న అయితే హార్ట్ బీట్ వచ్చేసింది, మంచిగానే ఉంది అన్నారు. మరి ఇలా ఎందుకు అయిపోయిందో మాకు అర్థం కాలేదు. చూడండి, మా అమ్మ వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు కదా. అసలు మేము ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇక మాకు పిల్లలు లేరు కదా, తనకైనా ప్రెగ్నెంట్ వచ్చిందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మొన్న మా ఆయన బర్త్డే వీడియో పెట్టాను కదా, ఆ బర్త్డే నెక్స్ట్ రోజే మాకు ఈ గుడ్ న్యూస్ అనేది తెలిసిందన్నమాట, మా మరదలు ప్రెగ్నెంట్ అని. కానీ సడన్గా ఇప్పుడు ఒక 15 days అవుతుందండి అది ప్రెగ్నెంట్ అని తెలిసి. కానీ సడన్గా ఇప్పుడు పోయింది, పిండం లోపల కడుపులో చనిపోయింది అనగానే మాకైతే అసలు మాటలు రావట్లేదండి. మా అమ్మ కూడా బాగా ఏడుస్తుంది. చూడండి, వాళ్ళ ముఖంలో ఇక కలే లేదన్నమాట. మా నాన్న చెప్తున్నారు, ఇక ఇలా అయింది, ఏంది మీకు పిల్లలు లేరు, 2 కూతుర్లలో ఇలా అయిపోయింది, మళ్ళీ కోడలు కూడా ఇలా అయిపోయింది, మనం ఏం పాపం చేశాము, ఈ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి మా అమ్మ కూడా బాగా ఏడుస్తుంది. ఇక నేను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాను. కానీ ఇక్కడ నేను కాకపోతే ఇంకెవరు చెప్తారండి మా అమ్మ వాళ్ళకు ధైర్యము. అందుకే నేనే కొంచెం రిలీజ్ అయ్యి వాళ్ళకైతే మంచిగా నచ్చ చెప్తున్నాను అన్నమాట. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను నేను. ఇక నాకు ఎందుకంటే ఇక మాటలు రావట్లేదండి. ఈ బాధల్లో ఇలా ఉంటుంది, సండే ఇలా గడుస్తుంది అని అయితే నేను అనుకోలేదు. ఈ వీడియో అయితే కొంచెం లేట్గా పెడతానండి, ఎందుకంటే ఇక బాధల్లో ఉన్నాం మేము. దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా ఇవ్వాలంటే ఈ వీడియో పెట్టేసరికి కొంచెం లేటే అవుతుంది అన్నమాట. ఇక నన్నైతే ఈ వీడియో ఇంతవరకు ఆపేస్తున్నాను. ఏమేమి స్పెషల్ ఏంటి అన్నీ చూపించి మేము తినేది చూపిద్దాం అనుకున్నాము. మేము ఎలా ఎంజాయ్ చేస్తాము, సండే ఎలా గడుస్తుంది ఏంటి అని చెప్పి మీకు చూపిద్దామని అనుకొని ఈ వీడియో తీసానండి. కానీ ఇలా అవుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఇంకా మా వాళ్ళు అందరు బాధపడుతున్నారు. ఇందులో నేను వీడియో తీయడం కూడా నాకు అంత ఓపిక లేదండి. అందుకే ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.